కార్మిక విధానాలను మనం సమ్మెల రూపంలో, ఆందోళన రూపంలో, వివిధ రకాల చలో ఢిల్లీ పేరుతో అనేక రకాలుగా వివిధ రూపాల్లో, వివిధ దశల్లో మనం ఆందోళన చేస్తూనే ఉన్నా నరేంద్ర మోడీ నిమ్మకి నీరెత్తినట్లు వ్యవహరిస్తున్నాడు. వాస్తవంగా బీజేపీ సిద్ధాంతమే అది. బీజేపీకి రెండే రెండు సిద్ధాంతాలు. దేశంలో మతం పేరుతో చీలికలు తేవాలి, బడా కార్పొరేట్ వ్యక్తులకి దేశాన్ని దాసోహం చేయాలి. ఈ భారతదేశంలో ముఖ్యంగా సంఘటిత అసంఘటిత రంగం పెద్ద ఎత్తున ఉంది. గత వామపక్షాలు నెహ్రూ కాలం నుండి పోరాట ఫలితంగా దేశంలో అనేక ప్రభుత్వ రంగ సంస్థలు ఏర్పడ్డాయి. అనేక ప్రభుత్వ రంగ సంస్థలు ఏర్పడ్డాయంటే అది ప్రత్యేకంగా కేంద్ర కార్మిక సంఘాలు కానీ వామపక్ష పార్టీలు కానీ ఒక విరోచితమైన పోరాటాన్ని పార్లమెంట్లో లోపల, పార్లమెంట్లో బయట పెద్ద ఎత్తున పోవడం చేసి ఈరోజు ప్రభుత్వ రంగ సంస్థల్ని తీసుకొచ్చారు. మోడీ అధికారంలోకి వచ్చిన తర్వాత అంతకు ముందే